మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 3 కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి పుష్య పౌర్ణమి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా 6 గంటల 15 నిమిషాల్లోపు ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే గండం. మన హిందూ సాంప్రదాయంలో పుష్య పౌర్ణమి తిథికి ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ తెలిసిందే. అయితే రేపు రాబోయే పౌర్ణమి మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఈ కొత్త సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి పౌర్ణమి. ఏ సంవత్సరంలోనైనా మొదటి పండుగ లేదా మొదటి తిథి ఉన్న జీవితంపై ఏడాదంతా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే వారిపై ఉండే గండాలు కీడులు పోతాయి. ఎందుకంటే ఈ పరిహారం మీ కొడుకుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా చేయాల్సిన ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల్లోపు ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. అలా చేయకపోతే వారికి గండాలు పొంచి ఉండే అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లికి ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఎంతో పుణ్యం వస్తుంది. మన భారతదేశంలో కొడుకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. పుత్ర సంతానం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. పున్నామ నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. వంశాన్ని ఉద్ధరించడానికి, తల్లిదండ్రుల ముసలితనంలో అండగా ఉండడానికి, మరణం అనంతరం సద్గతులు కల్పించడానికి కొడుకు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ లోకంలో అందరికీ కొడుకులు పుట్టరు, అది ఆ దేవుడి నిర్ణయం. కొంతమందికి కేవలం కూతుళ్ళు మాత్రమే ఉంటారు, మరికొంతమందికి సంతానమే ఉండదు. ఇలాంటి వారు కొడుకులు ఉన్నవారిని చూసినప్పుడు మనసులో తెలియకుండానే కొత్త అసూయ కలుగుతుంది. వీరికి కొడుకులు ఉన్నారు, మాకు లేరే అనే బాధ వారిలో ఉంటుంది. ఇలాంటి వారి చూపు అంటే నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. అలాగే మన పిల్లల మీద కూడా ఈ దిష్టి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే కొడుకులు ఉన్నవారికి శత్రువులు కంటే ఈ దిష్టి దోషం వల్లే ఎక్కువ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ చెడు చూపుల వల్ల, అసూయ వల్ల మగపిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు రావటం, చిన్న చిన్న విషయాలకే బలహీన పడిపోవటం, ఏదో తెలియని భయం ఆవహించటం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చిన్న వయసులోనే వాహన ప్రమాదాలు జరగటం, ఊహించని గండాలు ఎదురవటం వంటివి ఎక్కువగా మగపిల్లల విషయంలోనే జరుగుతూ ఉంటాయి. కొందరు పిల్లల చదువుల్లో వెనుకబడిపోతూ ఉంటారు. మరికొందరు ఎంత తిన్నా ఒంటికి పట్టదు, ఎప్పుడు నీరసంగా ఉంటారు. ఇవన్నీ కేవలం అనారోగ్యం వల్లే కాదు, వారిపై ఉన్న దిష్టి దోషం మరియు గ్రహ దోషాల వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి రోజే ఈ గండాలను తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఈ పరిహారం 5 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయసు ఉన్న కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు. మీ కొడుకు చిన్న పిల్లోడైనా లేదా పెళ్ళై పిల్లలున్న వాడైనా సరే, తల్లిగా మీరు ఈ పని చేస్తే వారిపై ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. రేపు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల్లోపు ఈ పరిహారం పూర్తి చేయాలి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇది చేయవచ్చు. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు మరియు విధానం చాలా సులభం. కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక శక్తి మాత్రం అనంతం. ముందుగా ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిద దొరకకపోతే కంగారు పడకండి. ఇంట్లో ఉండే ఒక చిన్న స్టీల్ గిన్నె లేదా రాగి గిన్నెను కూడా వాడుకోవచ్చు. అయితే మట్టి ప్రమిదకు సహజంగానే భూమి నుంచి వచ్చిన శక్తి ఉంటుంది కాబట్టి అది శ్రేష్టం. ఇప్పుడు ఆ ప్రమిదలో లేదా గిన్నెలో కొంచెం గల్లులుప్పు అంటే రాళ్ల ఉప్పు వేయండి. సముద్రపు ఉప్పుకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మన చుట్టూ ఉన్న లేదా మన ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా అంటే ప్రతికూల శక్తిని ఇట్టే లాగేసుకునే అద్భుతమైన గుణం, దిష్టిని తీసేసే గుణం ఉప్పుకు ఉంది. అందుకే దిష్టి తీయటంలో ఉప్పుకు ప్రథమ స్థానం ఇస్తారు. ఆ ఉప్పు వేసిన తర్వాత దానిపైన కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు అనేవి దుష్ట శక్తులను, క్షుద్ర పీడలను దరిచేరనియ్యవు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలు చిట్టపటలాడుతూ ఉంటే దోషాలు పారిపోతాయని నమ్ముతూ ఉంటారు.
కనుక ఆవాలు వేసి ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయను అందులో పెట్టండి. మిరపకాయకు ఉన్న ఘాటు తగిలిన దిష్టి తీవ్రతను లాగేసుకుంటుంది. వీటన్నిటిపైన ఒక మంచి తాజా నిమ్మకాయను ఉంచండి. గుర్తుంచుకోండి, నిమ్మకాయ ఎక్కడా కుళ్ళిపోయినట్లుగా కానీ నల్లని మచ్చలు ఉన్నట్లుగా కానీ ఉండకూడదు. పచ్చిగా కలకలలాడుతూ ఉండే నిమ్మకాయను మాత్రమే వాడాలి. అప్పుడే ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ నిమ్మకాయ మీద చివరిగా ఒక చిన్న కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి. కర్పూరం దైవత్వానికి ప్రతీక. అది వెలిగినప్పుడు వచ్చే జ్వాల సకల కల్మషాలను దహించి వేస్తుంది. ఇప్పుడు అసలు ప్రక్రియ మొదలవుతుంది. మీ కొడుకును ఇంటి బయట, అంటే ప్రధాన ద్వారం లేదా గుమ్మం బయట ఒక పీట మీద లేదా శుభ్రమైన నేల మీద కూర్చోబెట్టండి. సాధ్యమైనంత వరకు మీ కొడుకు తూర్పు దిశగా ముఖం చేసి కూర్చుంటే ఇంకా మంచిది. ఎందుకంటే తూర్పు దిశ సూర్యభగవానుడి దిశ. అది ఆరోగ్యానికి మరియు తేజస్సుకు సంకేతం. ఇప్పుడు ఆ నిమ్మకాయ మీద ఉన్న కర్పూరాన్ని భక్తితో వెలిగించండి. ఆ జ్వాల వెలుగుతూ ఉండగా ఆ ప్రమిదను లేదా గిన్నెను మీ 2 చేతులతో పట్టుకుని మీ కొడుకు చుట్టూ 3 సార్లు దిష్టి తీయాలి. తల నుండి పాదాల వరకు గడియారం ముళ్ళు తిరిగే దిశలో 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత మళ్ళీ వ్యతిరేక దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు తిప్పాలి. చివరిగా పైనుండి కిందకు, అంటే తల నుంచి కాళ్ళ వరకు 3 సార్లు దిష్టి తీయండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులో వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకండి. కేవలం మీ కొడుకు క్షేమాన్ని మాత్రమే కోరుకోండి. మీ భగవంతుడా, నా కొడుకుపై ఉన్న సమస్త దిష్టి, నరఘోష, గండాలు, కీడులు, ఈర్ష్య, అసూయ అన్నీ తొలగిపోవాలి. వాడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతుడిగా, సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి మనసారా ప్రార్థించండి. తల్లి సంకల్పానికి మించిన శక్తి ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు కాబట్టి మీ మనసులో బలంగా అనుకోండి. ఇలా దిష్టి తీయటం అయిపోయిన తర్వాత ఆ ప్రమిదలోని వస్తువులను తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట, ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. తులసి మొక్కలో మాత్రం వేయకండి. నిమ్మకాయను మాత్రం 2 ముక్కలుగా కోసి దిష్టి పోయినట్లుగా భావించి 2 వైపులా దూరంగా పరేయండి. ఇలా చేయటం వల్ల మీ కొడుకుపై ఉన్న చెడు ప్రభావం, ఇతరుల అసూయ, దిష్టి అన్నీ ఆ కర్పూరంతో పాటు కాలి బూడిదైపోతాయి. చిన్న పిల్లలకు ఇలా దిష్టి తీయటం వల్ల వారు మరీ అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటూ బుద్ధిగా ఉంటారు. ఆహారం సరిగ్గా తింటారు. నిద్రలో ఉలిక్కి పడటం తగ్గుతుంది. ముఖ్యంగా వారు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు. ఇక పెద్దవారి విషయంలోనికి వస్తే చాలామంది మగపిల్లలకు ఉద్యోగాల్లో అకారణంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి పరిహారం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. చదువుకునే పిల్లలైతే ఏకాగ్రత పెరిగి చదువులో అద్భుతంగా రాణిస్తారు. ఈ పౌర్ణమికి ఉన్న శక్తి చాలా విశేషమైనది. ఈరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల 15 నిమిషాల్లోపు ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి ఈ పరిహారం వల్ల పిల్లలకు, పెద్దలకు మనశ్శాంతి కలుగుతుంది. అనవసరమైన భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి పౌర్ణమి. ఆరంభం బాగుంటే అంతా బాగుంటుంది అంటారు. అందుకే సంవత్సరం మొదటి రోజే లేదా మొదటి పౌర్ణమి నాడే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఏడాది పొడవునా మన పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆ భగవంతుడు రక్షణా కవచంలా కాపాడుతూ ఉంటాడు. గుర్తుంచుకోండి. సమయం చాలా ముఖ్యం. రేపు సాయంత్రం సంధ్యా సమయం దాటకముందే, అంటే 5 నుండి 6 గంటల 15 నిమిషాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయం రాక్షస ఘడియలు రాకముందే చేసే పవిత్రమైన సమయం. ఈ పరిహారంలో ఉపయోగించే వస్తువులన్నీ చాలా సాత్వికమైనవి మరియు మన ఇంట్లో దొరికేవే. ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చి, నిమ్మకాయ, కర్పూరం ఇవన్నీ కూడా తాంత్రిక మరియు జ్యోతిష్య శాస్త్రాల్లో నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలడానికి వాడే అత్యంత శక్తివంతమైన పదార్థాలు. మామూలు రోజుల్లో కంటే ఈ పౌర్ణమి తిథి నాడు వీటికి రెట్టింపు శక్తి ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారి క్షేమం కోసం మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం వారి జీవితాన్ని సానుకూలంగా మార్చేయవచ్చు. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకే స్పష్టంగా తెలుస్తుంది. మీ పిల్లల్లో వచ్చే మార్పు, వారి ముఖంలో ఒక రకమైన తేజస్సు, కళ్ళల్లో ఉత్సాహం, ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తాయి. మన పిల్లల రక్షణ మన బాధ్యత కాబట్టి ఏమాత్రం సందేహించకుండా
ఆలోచించకుండా పూర్తి భక్తితో నమ్మకంతో ఈ చిన్న పని పూర్తి చేయండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ కొడుకులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పౌర్ణమి మీ ఇంట్లో సంతోషాలను సిరి సంపదలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. కొడుకులు ఉన్నత స్థాయికి ఎదిగి వృద్ధిలోనికి వస్తే అంతకంటే తల్లిదండ్రులకు కావాల్సింది ఏముంటుంది? అందుకే నిర్లక్ష్యం చేయకుండా రేపు సాయంత్రం ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి. చివరిగా ఒక మాట, ఈ సమాచారాన్ని కేవలం మీరు మాత్రమే తెలుసుకుని ఆగిపోకండి. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, కొడుకులు ఉన్న ప్రతి తల్లికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని పంచుకోవటం, నలుగురికి మేలు చేయటం కూడా ఒక రకమైన పుణ్యమే. అందరూ బాగుండాలి, అందులో మన పిల్లలు ఉండాలి అనేది మన కోరిక. కనుక కొడుకులు ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని మర్చిపోకుండా పాటించి శుభ ఫలితాలను పొంది మీ కొడుకులతో సంతోషంగా జీవించండి. అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి వస్తుంది. ఇలాంటి శక్తివంతమైన రోజు దేవతలు వారి శక్తులను భూమిపైకి ప్రసరింపచేస్తారని, భక్తిభావంతో ఆ శక్తిని గ్రహించాలని మన పెద్దలు చెప్పారు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఇది ఒక్కటి తింటే చాలు జన్మజన్మల దరిద్రం పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పుష్య పౌర్ణమి రోజు తినవలసిన ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతోంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజున పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత మహాలక్ష్మిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈ రోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి. జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి. జీవితంలో శని బాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని
విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి. దీపం ఎలా పెట్టాలంటే ప్రమ్మిదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేసినా కూడా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. సమస్త శని దోషాలు పోతాయి. అలానే ఈరోజు కాకికి ఆహారం వేసిన, నల్ల చీమలకు ఆహారం పెట్టిన, కుక్కకు ఆహారం పెట్టిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు తెల్ల నువ్వులు మరియు బెల్లం కలిపిన పదార్థాన్ని తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లోని కష్టాలు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని పొందండి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుండి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లం తినటం వలన శనిదేవుడి నుండి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు గ్రహదోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము సత్యము ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాల్లో చెప్పారు. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. ఈ రోజున నదీ స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. ఈరోజు కుజదోషము కాలసర్పదోషము సర్పదోషము ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణం, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రము పోతాయి. శరీరానికి బలం తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంతో శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుండి 5 గడియలు, సూర్యోదయం నుండి 2 గడియల వరకు సూర్యుడు విశిష్ట తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటాడు. సూర్యకిరణాలు జీవి చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. కనుక ఈ 2 గంటల సమయంలో సూర్య ఆరాధన చెయ్యాలి. సూర్యుడికి దోసిలితో నీటిని తీసుకుని ఆర్జ్యం వదలాలి. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. తద్వారా సూర్య భగవానుడి అనుగ్రహం మీపై పడి సూర్యలోకంలో 1000 సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చెయ్యండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.